ఒంగోలు వీఐపీ రోడ్లోని విశ్వసేవిక వృద్ధాశ్రమం నందు ప్రతి నెల 2వ ఆదివారం సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుమారు ఇక్కడ ఉన్న 15 మంది అనాథ వృద్ధులకు ఒక నెలకి సరిపడా మొత్తం సరుకులు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని ఫ్యామిలీ క్లబ్ నిర్వాహకులు అధ్యక్షులు పొట్టి వీర రాఘవరావు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు వృద్ధులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల చారిటీ కార్యక్రమంలో భాగంగా మడనూరు గోసంఘానికి పశువులకు దానా కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా సుమారు 6 పేద మహిళా కుటుంబాలకు ఈ నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. జై శ్రీరామ్. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ ఫ్యామిలీ క్లబ్ ఆధ్వర్యంలో 31వ నెల చారిటీ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. 2017 సంవత్సరంలో ఈ ఫ్యామిలీ క్లబ్ స్థాపించినప్పుడు టౌన్లో ఉన్నటువంటి మా సొంత ఫ్రెండ్స్ కొంతమంది ఈ ఆర్గనైజేషన్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఒక ఉమ్మడి వేదిక కావాలనే నా సంకల్పంతో స్నేహితులందరి సహకారంతో ఈ క్లబ్ స్థాపించడం జరిగింది. 2015 నుంచి కూడా ఈ క్లబ్ ద్వారా ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ మాకు అవకాశం ఉన్నప్పుడు చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాము. కానీ 3 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మేము ఒక సంకల్పం పూనాము. ప్రతి నెల కూడా 2వ ఆదివారం మనందరం సంయుక్తంగా ఒక చారిటీ కార్యక్రమం నిర్వహిస్తామనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ అందరూ ముందు వ్యక్తపరిచిన తర్వాత మన స్నేహితులందరూ కూడా ఆ సంకల్పానికి చేయూతగా నిలిచారు. మొట్టమొదటిగా అటువంటి మంచి మనసు ఉన్నటువంటి స్నేహితులను నాకు అందించిన ఆ భగవంతుడికి సర్వదా నేను కృతజ్ఞుడిని. ఈ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దైనందిన జీవితంలో ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేసుకుంటా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సంసారాలు కూడా చక్కగా సాగిపోతూ ఉన్న సందర్భంలో మనందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఐక్యంగా ఒక వేదిక మీద చక్కగా ఎంటర్టైన్ చేస్తూ మనకున్నటువంటి సంపాదనలో కొంత భాగం సమాజానికి ఉపయోగించాలి అనే ఉద్దేశంతో స్నేహితులందరి సహకారంతో ప్రతి నెల కూడా ఈ చారిటీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాదాపుగా ఇది కంటిన్యూషన్గా బిగిన్ తర్వాత 31వ చారిటీ కార్యక్రమం. ఇది ఎలా చేస్తున్నామయ్యా అంటే ఒంగోలులో ఉన్నటువంటి కొన్ని అనాథ పాఠశాలలు, మూగ అంధ పిల్లలు కోసం నిర్వహించేటటువంటి చారిటీ సంస్థలు, వృద్ధాశ్రమాలు కొన్నిటిని సెలెక్ట్ చేసుకొని సుమారుగా 22-23 సంస్థలకి ప్రతి నెల ఒక సంస్థకి మేము చేదోడు ఓదడుగా ఉంటూ, అదేవిధంగా ఫీజు కట్టలేని కొంతమంది విద్యార్థులకి నేను ఫీజు కడుతూ వాళ్ళ భవిష్యత్తుకి సహకరిస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కొన్ని నిర్వహిస్తూ మన నరసింహారావు గారి సహకారంతో లయన్స్ క్లబ్ నరసింహారావు గారు రెడ్ చైర్మన్ మన ప్రకాష్ గారు వీరి సహకారంతో లాస్ట్ ఇయర్ అక్టోబర్ 16వ తారీఖు కూడా నా 50వ పుట్టినరోజు సందర్భంగా 50వ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాము. దాంట్లో మా పిల్లలు నా స్నేహితులందరూ కూడా కొంతమంది బ్లడ్ డొనేషన్ చేశారు. అదేవిధంగా ఈ చారిటీ కార్యక్రమంలో మా సంకల్పం ఏంటంటే అంటే అది కంప్లీట్గా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ నీడీ పీపుల్కి అందచేయాలి అనే సంకల్పంగా నిర్వహిస్తా ఉన్నాం. సమాజంలో మీ దృష్టికి ఎవరైనా వచ్చినా కానీ వీరికి మనం ఒక
రూపాయి ఏ రకంగా అయినా సరే హెల్ప్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటే మాకు తెలియపరిచాయి. మా చేస్తున్నటువంటి ఈ సంకల్పానికి బలాన్ని చేకూరుస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉన్న ప్రతి ఒక్క స్నేహితుడికి, మా ఫ్యామిలీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.